దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుడు మనతో ఏం మాట్లాడినాడో ఆయన వాక్యం ద్వారా చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోయే యుగ సంబంధములైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు ఆహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ యొక్క వాక్య భావం ఏంటంటే, ఒకసారి వెలిగింపబడి ఆయన పరలోక సంబంధమైన వరములు రుచి చూసి, అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో బాప్తీసం పొంది ఆయన రక్తంలో కడగబడిన వారితో అటు వారు మార్మన్స్ పొంది దేవుని యొక్క అద్భుతములను చూసి దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను తమ జీవితంలో అనుభవించినా కూడా మరి దేవుడు మాకేం చేస్తున్నాడు అనే వారిని గురించి అనుకునే వారిని గురించి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా. ఒకసారి మీరు వెలిగింపబడ్డారు, ఆయన బాప్తీసం తీసుకొని మారుమనసు పొందుకొని దేవుడి దగ్గరికి వచ్చి ఉన్నారు. ఆ యొక్క అద్భుతములను రుచి చూసి ఉన్నారు, కానీ మరలా తప్పిపోతున్నారు. అట్టి వారి గురించి నేను మరలా సిలువ వేయబడాలా, మరణ నూతనపరచబడాలా, అట్టి వారిని గురించి మరలా సిలువ వేసుకోవాలా అని దేవుడు ఇక్కడ అంటున్నాడు. మరి ఒక మాట 5వ అధ్యాయంలో ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో, మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలిగే వారు కారు అంటున్నారు. మరి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో ఇంకనూ మనము ఉన్న స్థలం దగ్గరనే ఉండకూడదు, కానీ మహిమ నుండి అధిక మహిమలోనికి రావాలి. అనగా పాలు తాగే స్థితిలోనే మన యొక్క శరీర విధంగా చూసుకున్నట్టయితే పాలు త్రాగవలసిన వారంగానే ఉండకుండా బలమైన ఆహారం తీసుకునే వారంగా ఉండాలి. ఆ విధముగా బలమైన ఆహారం తీసుకునే వారంగా ఉంటే మనము ఏ మాత్రమును ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయిన వారంగా ఉండము. ఓసారి వెలిగింపబడి తిరిగి తప్పిపోయిన స్థితిలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, మీరందరూ పరిశుద్ధాత్మలో బాలివారై ఆయన యొక్క అద్భుతములు చూసి మరలా తప్పిపోతున్నారు. మీ గురించి నేను ఏం చేయాలి, మరలా సిలువ వేసుకోవాలా అంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ పైన చూసుకున్నట్టయితే, మీరు ఇంకా పాలు త్రాగవలసిన స్థితిలోనే ఉన్నారు, బలమైన ఆహారం తీసుకునే స్థితిలో లేరు అంటున్నాడు పౌలు గారు. మరి ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, పాలు త్రాగవలసిన వారిగా ఉండకూడదు. ఆయన అద్భుతములు చూసి పరిశుద్ధాత్మలో పాలువారై తప్పని స్థితిలో ఉండకూడదు. కానీ మరి యోబు భక్తుని జీవితంలో చూసుకున్నట్లయితే ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు అయినప్పటికీ ఆయన జీవితంలో ఎంత మాత్రము పడిపోలేదు. దానికి కారణం ఏమిటంటే, ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితం బలముగా ఉంది, బలమైన ఆహారముగా తీసుకున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన శ్రమలో ఎంత మాత్రమో కృంగిపోలేదు, ఎంత మాత్రమో పడిపోలేదు, ఎంత మాత్రమో తప్పిపోలేదు. మనకు కూడా ఆధ్యాత్మిక జీవితంలో బలంగా ఉండాలని, తప్పిపోయిన స్థితిలో పడిపోయే స్థితిలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. దయచేసి ఏప్రిల్కు రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిన రీతిగా మనం తప్పిపోయిన స్థితిలో ఎంత మాత్రము ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును.